ఈ ప్రదేశాన్ని 11వ శతాబ్దంలో సోలంకి రాజవంశం పరిపాలించింది. ఆ రోజుల్లో మొదటి భీమదేవుని భార్య రాణి ఉదయమని భర్త జ్ఞాపకార్థం ఈ బావిని నిర్మించారు. ఈ బావి గుజరాత్లోని పఠానికి 4 కిలోమీటర్ల దూరంలో సరస్వతీ నదీ తీరాన ఉంది. ఆ నదికి వచ్చిన వరదల్లో బావి మునిగిపోయి కొన్ని శతాబ్దాల పాటు ఇసుకమేటలోనే ఉండిపోయింది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాలో 1980లో బయటపడ్డ ఈ బావిని యునెస్కో 2014లో వరల్డ్ హెరిటేజ్ సైట్ భాగంలో చేర్చింది. సాధారణ బావుల్లోకి దిగితే కొంతసేపటికి ఆక్సిజన్ తగినంత అందక ఇబ్బంది పడతారు, కానీ ఇక్కడ ఆ అసౌకర్యం ఉండదు. విశాలమైన వరండాలు, స్తంభాల మధ్య నుంచి గాలి ధారాళంగా ప్రవహిస్తుంది. 4వ అంతస్తు నుంచి మరో బావి నుంచి ప్రధాన బావికి అనుసంధానం ఉంటుంది. దీని ఆకారం పైనుంచి చూస్తే దీర్ఘచతురస్ర ఆకారంలో ఉంటుంది. లోతుకు వెళ్లే కొద్దీ వలయాకారంలో ఉంటుంది.